ఇప్పుడైనా మీ అమ్మగారికి తెలుసా? తెలియదు మేడం, తెలియదా? తెలియదు. నేను చెప్పలేదు. ఇప్పటికి కూడా తెలియదండి. ఎన్ని నెలల కడుపు ఇప్పుడు మీకు? 2 months. అసలు ఏం చేద్దాం సార్? అసలు కన్న తండ్రే కూతురికి కడుపు చేయడం అంటే లోకంలో ఇంకేంటి, ఏం వింటాము, ఎలాంటివి వింటాము, ఏం అర్థం కావట్లేదు. తల్లికి ఆరోగ్యం బాగాలేకపోవడము, ఆ తల్లి స్థానంలో అసలు పిల్లనే తీసుకొచ్చి కూర్చోబెట్టడము, ఈ ఈ మగవాళ్ళ పనితీరుని ఏమని చెప్పాలి, ఎట్లని చెప్పాలో అర్థం కావట్లేదు సార్. కన్నా తండ్రి అలాంటి పని చేశారంటే నమ్మశక్యమైతే అవ్వట్లేదు. మాకైతే నమ్మశక్యమైతే లేదు. మేడంలకు అయిందేమో కానీ నాకైతే నమ్మబుద్ధి అవ్వట్లేదమ్మా. ఎందుకంటే మగాడికి కూడా తెలుసు ఎవరు భార్య ఎవరు కూతురు అని చెప్పేసి. సో అలా చేశాడని మీరు అంటున్నారు. సరే, అది మీ మనసుకు తెలుసు, మేమైతే చూడలేదు లైఫ్ లో, దానికి ఎలాంటి ప్రూఫ్ లేదు, ఒక డిఎన్ఏ తప్ప. డిఎన్ఏ తీస్తేనే తెలుస్తుంది అది ఎవరి బిడ్డనో. సో ఓకే, కమింగ్ టు ద పాయింట్, మీకు జరిగింది మాత్రం చాలా అన్యాయం. దీని మీద ఖచ్చితంగా మేము యాక్షన్ అనేది తీసుకుంటాం. మీకు జరిగిన అన్యాయాన్ని ఒకవేళ తండ్రి అలా చేస్తే ఆ కసాయి తండ్రి మీద మేము ఏం చేయాలో అలా చేస్తాం. ఎంతకైనా మేము తెగిస్తాం, కానీ మీకు న్యాయం ఇప్పిస్తాం, అది మాత్రం షూర్ గా. మీ నాన్న పేరేందమ్మా? పాపారావు. అమ్మా? అమ్మ పేరు లక్ష్మి. పేరుకు తగ్గట్టే ఉన్నాడు మేడం, పాపాలు చేస్తూనే ఉన్నాడు. మీ అతని నెంబర్ ఏంటమ్మా? అసలు మీరు తెలీదు అంటున్నారు. ఇలా చెప్పకపోవడం కూడా, అమ్మకి చెప్పకపోవడం కూడా కరెక్ట్ కాదు. మేము తెలియజేస్తాము, మేము పిలుస్తాము. వాళ్ళు వచ్చాకే మీ వివరాలు ఇంకొంచెం ముందుకు తెలియాలి, మాకు తెలియాలన్నా, క్లారిటీ రావాలన్నా తన తల్లి తండ్రి లేకపోతే మాత్రం మనము తన ఒక్క మాటే బేస్ చేసుకొని కూడా ఏమని చెప్తాం? మనం ఏం కన్సిడర్ చేయలేము. నెంబర్ ఇవ్వండి, మా పిల్లలు ఫోన్ చేస్తారు, పిలిపిద్దాం అమ్మ నాన్నని. చెప్పండి అమ్మా. 73360. ఓకే. మీ పేరు? నా పేరు పాపారావు. నా భార్య పేరు లక్ష్మి. మా భార్య హార్ట్ పేషెంట్ అండి. అక్కడ కూర్చున్న అమ్మాయి? మా అమ్మాయి. అమ్మాయి ఏం చెప్తుందో తెలుసా? తెలుసు. ఏం తెలుసు నీకు? మా అమ్మాయిని కాలేజీకి పంపాం మేడం. అక్కడ వేరే అబ్బాయితో అక్రమ సంబంధం పెట్టుకుని కడుపు తెచ్చుకుంది మేడం. అది వాళ్ళ అమ్మకి చెప్తే నువ్వే చేసావని చెప్తాను నేను అని నా మీదే నిందేసింది మేడం నా కూతురు. అట్లా కాదు, ఇప్పుడు మిమ్మల్ని పాపారావు అని చెప్పాలా, పాపారావు గారు అని చెప్పాలా అర్థమవుతలేదు. ఎందుకంటే ప్రతి ఒక్కళ్ళకి రెస్పెక్ట్ అనేది కంపల్సరీ. కానీ ఇక్కడ మీ మీద వచ్చిన నిందకి మీకు రెస్పెక్ట్ ఇవ్వాలా, రెస్పెక్ట్ ఇవ్వకూడదా అర్థమవుతలేదు. చెప్పింది వింటే మీకు తెలుసు కదా సార్. చెప్పండి, ఓపెన్ గానే చెప్తాను సార్. నిజంగా జరిగినట్టు చెప్పండి. మీ కూతురు మీ మీద పెట్టిన నింద చిన్నది కాదు, చాలా పెద్దది. ఒక తండ్రి మీద ఒక కన్న బిడ్డ పెట్టని నింద. అన్నందుకే సిగ్గుతో చచ్చిపోదాం అనుకున్నాను సార్. నా భార్య గురించి ఇక్కడ దాకా వచ్చింది సార్. చెప్పండి అమ్మా, మీ కూతురు ఎలాంటిదమ్మా? ఓపెన్ గా చెప్పండి. మంచిదేనా, నిజమేనా ఆమె పెట్టిన ఎలిగేషన్? నాకు ఆరోగ్యం బాగుండదండి, తెలియదు నాకు కూడా.